మీరు 1000 కోరికల ఆశలు ఉండొచ్చు ప్రియులారా, కానీ దేవుని ఆశ కోరిక మీ కోరికలను అధిగమించలేవు అవి. అందుకే ఈ దినాల్లో చూడండి, ఇప్పుడు కాదు కానీ నా యవ్వన ప్రాయము నుంచి నేను తీర్మానించుకున్నాను ఏంటి అంటే, ఏది కూడా నేను తీర్మానించుకోవద్దని తీర్మానించుకున్నాను. ఈ కాలంలో ఏమంటుంది, నేను ఇది చదువుకోవాలి, అది చదువుకోవాలి, ఇది ఈ అంశము, ఈ సబ్జెక్ట్, ఇది అది. వారికి మార్కులు రాలేదనుకో అని ఏడుస్తూ ఉంటారు. నేను ఎప్పుడు అది చేయలేదు. మేము నమ్ముతాము, దేవుడు ఏదైతే తీర్మానించాడో, నిర్ణయించాడో, నేను జన్మించక ముందు, పుట్టక ముందు, అది నా జీవితంలో జరుగునుగాక. பரத்தில் செய்யப்படுவது போல பூமியிலேயும் அதுவே செய்யப்படுவதாக. మీ చిత్తము నా జీవితంలో నెరవేరునుగాక, పరలోకమందు నెరవేరునట్లుగా. మీరు నన్ను అడిగారు అనుకో, అన్నా నీ భవిష్యత్తు తీర్మానం ఏంటన్నా అంటే, నేను ఒక్క మాట చెప్పలేను. ఒకవేళ నేను చెప్పాను అనుకో, దేవుడు నాకు ఏదైతే చూపించాడో అది మాత్రమే నేను చెప్తాను. దేవుడు నాకు ఏదైతే చూపించలేదో, లేదో, గుర్తులేదు, తెలీదే, నేను మీకు చెప్తున్నాను. ఉత్తమమైన జీవితము పరలోకము క్రింద ఏదైనా ఉంది అంటే ఈ జీవితమే, ఇలాంటి జీవితమే. ఒక చిన్న అబ్బాయి ఒక దుకాణానికి వెళ్ళాడు వారి తండ్రితో. తండ్రి ప్రతిదీ కొన్నాడు, చాలా చాక్లెట్లు ఉన్నాయి, మిఠాయిలు ఉన్నాయి. ఆ చిన్న అబ్బాయి కళ్ళు ఎక్కడ ఉన్నాయంటే చూస్తున్నాయి, నోరు ఊరుతుంది, నీరు వచ్చేస్తుంది. అయితే ఆ దుకాణాల ఆ యజమాని చూసి, అబ్బా పాపం అబ్బాయి అనేసి, తమ్ముడు తీసుకో, నీకు ఏది ఇష్టం అది తీసుకో అన్నాడు. నువ్వు తీసుకో. అయితే ఆ పాత్ర తీసి, ఏదో బాటిల్ తీసి, నువ్వు తీసుకో, ఉచితంగా ఇస్తాను. అయితే దాని వైపే చూస్తున్నాడు. అయితే దుకాణంలో ఉన్నటువంటి యజమాని ఆలోచిస్తున్నాడు, ఏమైందబ్బా అని. ఆ తర్వాత తండ్రి అంటున్నాడు, అది తీస్తున్నాడు కదా, తీసుకో అంటే, లేదు నేను తీసుకోను అంటున్నాడు. అయితే ఆ దుకాణంలో ఉన్న అబ్బాయి అంటున్నాడు, అయితే ఆయన చెయ్యి పెట్టి ఆ చాక్లెట్లో తీసి ఆ అబ్బాయికి ఇచ్చాడు. 2 చేతులు తీసుకున్నాడు. బయటికి వచ్చిన తర్వాత తండ్రి అడుగుతున్నాడు, ఎందుకు తీసుకోలేదు? డాడీ, నాకు తెలుసు డాడీ, నా చేతులు చిన్నయని నాకు తెలుసు డాడీ, నేను తీసుకోను ఉంటే 1-2 మాత్రమే వచ్చాయి డాడీ, నేను వేచి ఉన్నాను డాడీ ఆయన పెద్ద చేతి పెట్టడానికి. కొంతమంది తెలుసా, నేను తీర్మానించుకున్నాను, ఇప్పుడే నా చేతి పెడతాను. మూర్ఖుడా, నువ్వేమనుకుంటున్నావు? నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, నా మార్గములు నీ మార్గముల వంటివి కాదు. ఒకవేళ నా భార్య జర్మనీలో ఉంది అనుకోండి, దేవుడి మార్గాలు జర్మన్ మార్గంలో వెళ్ళాలనుకుంటే, ఇక్కడ చుట్టుపక్కల నేను ఎవరినైనా ఎన్నుకొని ఉంటే ఎంత మూర్ఖుడుగా ఉండిపోయేదాన్ని, ఎంత మానసిక రోగిగా ఉండిపోయేవాడిని నేను దయచేసి బతిమాలుకుంటున్నాను. ఏంటి అంటే, బతిమాలుతున్నాను, నేను అధికారం కలిగిన దేవుని దైవజనుడిని, కానీ బతిమాలుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీ భవిష్యత్తును దయచేసి, మీ భవిష్యత్తు ప్రణాళిక మీ మనసు మెదడుతో మీరు నిర్ణయించుకోకండి. ప్రతిదీ ఆయన మీద వేసి అనండి, దేవా నీ చిత్తము నా జీవితంలో నెరవేరుగాక, పరలోకమందు నెరవేరును గాక అని ప్రార్థించండి. నేను యవ్వనస్తుడుగా ఉండినప్పుడు నేను తీర్మానించుకున్నాను,
నాకు తెలీదు ఎవరు చెప్పారో కానీ kinds of life. 2 రకాల జీవితాలు ఉన్నాయి. అందరు చెప్పండి పక్కన వాళ్ళు. 2 రకాల జీవితాలు. You can choose whatever you like. ఏది అవసరమో అది మీరు ఎన్నుకోవచ్చు. ఒక జీవితము, You take a white pen. ఒక తెల్ల కాగితాన్ని తీసుకోండి. మీరు మాట్లాడకండి, నేను మాట్లాడతాను ఇప్పుడు. నేను సమయం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. నేను బోధకుడిని. One life. ఒక్క జీవితము. Write whatever you like in a white pen. మీకు ఏవేవైతే ఇష్టమో అవన్నీ రాయండి ఆ తెల్ల కాగితంలో. నాకు ఇలాంటి వ్యక్తి, ఇలాంటి ఉద్యోగము, ఇలా ఇంత చదువుకోవాలి, ఇంత శాలరీ ఉండాలి, ఇంత జీతం రావాలి, నాకు ఈ కారు కావాలి, ఈ స్థలానికి వెళ్ళాలి, నేను ఇది అది అది చేయాలని ప్రతీది రాయండి. Take it to the Lord Jesus. యేసుక్రీస్తు దగ్గర తీసుకెళ్ళండి. యేసయ్యా, ఇవన్నీ కూడా నా కోరికలు, ఆశలు, దయచేసి సంతకం వేయండి. This is one life. ఇది ఒక జీవితం. ఇంకొక జీవితం ఉంది. I take a white pen. నేను ఒక తెల్ల కాగితాన్ని తీసుకుంటాను, My signature. నా సంతకం వేస్తాను. పేపర్లో ఏం రాసలేదు. నేను అంటాను, దేవా దీన్ని నేను సంతకం చేసేసాను ఇప్పటికే, I already signed. నేను సంతకం చేసేసాను, మీరు దీన్ని నింపండి. ఆమేన్. And he started putting it. Benita. చూడండి, ఆయన రాయడం ప్రారంభించాడు. బెన్నీటా, జర్మనీ నుంచి. పూండే, పూండే, ఆయన రాస్తాడు, నేను రాయలేదు. బరాకా, ఏ కా తెలీదు నాకు. నాకు అక్క మాత్రమే తెలుసు, బరాకా తెలీదు. ఆయన దాన్ని నింపినప్పుడు, ఆయన తీర్మానించుకుంటే ఆయన ఏం చేయాలో, ఆయన నీ గురించి ప్రణాళికలు వేస్తే మీరు భవిష్యత్తు దేశాలను మార్చేవారిగా ఉంటారు. History maker. చరిత్ర తిరగరాసేవారుగా ఉంటారు. You shall be a blessing. మీరు ఆశీర్వాదంగా ఉంటారు. చూడండి, ఎలాంటి జీవితము, మంచి జీవితమా చెడ్డ జీవితమా చెప్పండి. இயேசுவின் சமூகம் என்ன ஆனந்தம், என்ன ஆனந்தம், என்ன ஆனந்தம். இயேசுவின் சமூகம் என்ன ஆனந்தம், என்ன ஆனந்தம். యేసయ్యతో నడవడము ప్రియులారా ఉత్తమమైన 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 జీవితము. What do you think? మీరేమనుకుంటున్నారు? White paper with a signature. తెల్ల కాగితంతో సంతకము ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? Whatever you like, write in a paper. Get his signature. మీకేం కావాలో అది రాసి సంతకం పెట్టండి. ఎంతమంది అలా చేస్తారు? మీకు ఏమేమి కావాలో రాసి సంతకం చేయడానికి దయచేసి చూపించండి. మీకేం కావాలో అది రాసి దేవుడి సంతకం కొరకు వెళ్తారా? నాకు తెలీదు. ఎంతో మంది జ్ఞానవంతులు ఉన్నారు ఈ లోకంలో. వావ్, ఎంత జ్ఞానం ఉంది మీకు, ఎంత ఆశీర్వాదం ప్రియులారా. Your past was so. మీ గతము ఎంతో చిన్నగా ఉండింది. బైబిల్ ఏమంటుందంటే, నిన్నటి దిన నేను చెప్పాను, You are beginning. మీ ప్రారంభము మొదట కొద్దిగా ఉన్నప్పటికీ ఎంతో కష్టపడ్డారు. Joseph life, no mother. యోసేపు జీవితంలో తల్లి లేదు, Nothing else. మిగతా ఏది లేదు. బీద కుటుంబము, గ్రామము, తల్లి చనిపోయింది. And he was growing పెరుగుతున్నాడు. with the wife servants. They became పనికత్తల భార్యలు భార్యలుగా ఉన్న వారితో పెరుగుతున్నాడు. పిల్లలు వారితో brother. చూడండి, సవితి తల్లి పిల్లలు వారందరూ ఎవరు తనతో మాట్లాడేవారు కాదు. తల్లి, ఎంత చిన్న జీవితం. 17 years. 17 సంవత్సరాలు, ఎన్ని కళలు వచ్చి ఉంటాయి. Very intelligent fellow. ఎంతో జ్ఞానవంతుడు. The daddy became very old. తండ్రి ముసలివాడైపోయాడు. మంచి రంగురంగుల నిలువుటంగిని తీసుకొచ్చాడు. ఒకటే ఒక రోజు వేసుకున్నాడు. ఆ తర్వాత సహోదరులందరూ ఆయన ద్వేషించారు. What a life it is. ఎలాంటి జీవితం అది. He wanted to study. No. చదవాలనుకున్నాడు కానీ చదువు లేదు. Only taking care of the sheep. కేవలం ఆ గొర్రెలను మేపడం మాత్రమే.
It's not a very good life. అంత మంచి జీవితం కాదది. From there, అక్కడి నుంచి his thoughts would have been very small thoughts. ఆయన ఆలోచనలు చాలా చిన్నగా ఉండొచ్చు, కానీ దేవుని ఆలోచనలు ఎంతో విస్తారంగా ఉన్నాయి. ఆలోచించండి, ఆ వ్యక్తి ఈరోజు 3 రోజులు నీకు నాకు హీరోగా ఉన్నాడు. యోసేపు, నేను నీకు సల్యూట్ చేస్తున్నాను. సల్యూట్ చేయండి. You know, Joseph says, మీకు తెలుసా, యోసేపు అంటున్నాడు, ఇది నా మనసు కాదు, నా మీదటి కాదు, ఆయనకు సెల్యూట్ చేయండి, ఆయనకే గొప్ప తలంపులు వచ్చాయి. "Your time will come. ఒక సమయం వస్తుంది, You will forget all the sufferings you went through. మీరు వెళ్ళినటువంటి శోధనలన్నీ, కష్టాలన్నీ, మీరు చూసిన బీదరికము, How the devil tortured ఏ విధంగా అపవాది మిమ్మల్ని శోధిస్తున్నాడో చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి, ఆ గాయాలు, ఆ అదురులు, your daddy's cruelty, మీ తండ్రి క్రూరత్వము, నీ తల్లి కష్టపడ్డము, sudden death, హఠాత్ మరణాలు, ప్రతీది మీరు గుర్తు చేసుకొని మీరు అంటారు, ప్రతీది నా మేలుకే జరిగింది. ఎందుకంటే నేను తీర్మానించుకున్నాను యేసయ్యను వెంబడించడానికి. യേശുവിൻ പിന്നെ പോകത്തു നിന്റെ യേശുവിൻ പിന്നെ പോകത്തു നിന്റെ യേശുവിൻ പിന്നെ പോകത്തു നിന്റെ പിന്നോക്കെ ഞാൻ இருங்க, கண்ணை மூடிக்கிட்டு சொல்லுங்க, இயேசுவே உங்க பின்னால டிசைட் பண்ணிட்டேன், நான் பின் நோக்க மாட்டேன். சொல்லுங்க, இயேசுவின் பின்னே போக துணிந்தே, യേശുവിൻ പിന്നെ പോക തുനിന്തേ இயேசுவின் பின்னே போக துணிந்தே, பின்னோக்கே நான், பின்னோக்கே நான், பின்னோக்கே நான், பின்னோக்கே நான். I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided To follow Jesus. no turning back, no turning back. No turning back. No turning no turning back means వెనక్కి తిరగడం లేదు అంటే, ఏదైతే దేవుని నుంచి నిన్ను దూరంగా లాగుతుందో దాన్ని మీరు వెనక్కి తిరగ చూడరు, కానీ అది విర్రగొట్టబడుతుంది పూర్తిగా. లోతు, Abraham cousin, అబ్రహాము అన్న కొడుకు, దేవదూతలు వచ్చి తీసుకొస్తున్నారు. ఓ ఆ సొదొమ అందమైన పట్టణము త్వరగా కాలిపోబోతుంది, రండి రండి రండి, అబ్రహాముని కొరకు ప్రార్థిస్తున్నాను, నేను తీసుకొస్తున్నాను. దేవదూతలు ఆ లోతు కుటుంబాన్ని భార్య చేతులు, పిల్లల చేతులు పట్టుకొని పరిగెత్తండి 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 అని, వెనక్కి తిరిగి చూడకండి, ఆ పట్టణం వైపు చూడకండి, అది కాలిపోబోతుంది. లోతు భార్య తిరిగి వెనక్కి చూసింది, ఆ ఉప్పు స్తంభంగా మారిపోయి చనిపోయింది. angels wanted దేవదూతలు సహాయం చేయాలనుకున్నారు. ఈ 3 రోజులు ఎన్ని దేవదూతలు ఇక్కడ ఉన్నారో మీకు తెలియదు. వేల వేల దూతలు ఉన్నాయి. అమ్మా వెనక్కి తిరిగి చూడకు, అమ్మా వెనక్కి తిరిగి చూడకు, అమ్మా లేదు 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 లేదు, నాకు ఉత్తమమైన స్థానం ఉంది, ఉత్తమమైన ప్రణాళిక ఉంది, ఉత్తమమైన భార్య ఉంది, ఉత్తమమైన భర్త ఉన్నాడు, వెనక తిరిగి చూడకు, గతము గతించిపోయినది. No turning back, no. turning back. No turning back. No turning back. यीशु के पीछे मैं चलने लगा, यीशु के पीछे मैं चलने लगा. यीशु के पीछे मैं चलने लगा. ना लौटूंगा, ना लौटूंगा, ना लौटूंगा, ना लौटूंगा.
దయచేసి వినండి, అందరం చెప్దాము. ఈ దినమైతే మీ హృదయాన్ని మీరు తెరిచారో యేసుక్రీస్తు కొరకు మీ చరిత్ర మారిపోయింది. 100%. మీరు క్రీస్తు దగ్గరికి రాకముందే, క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత మీ జీవిత చరిత్ర, కుటుంబ చరిత్ర, మీ చరిత్ర మారిపోతుంది. మీరు మాట్లాడే విధానం, మీరు మాట్లాడే పనిచేసే విధానము మారిపోతుంది. మీరు ఎక్కడికి వెళ్ళిన ఒక మార్పు వస్తుంది. నాకు తెలుసు అదే, నా కుటుంబానికి తెలుసు అదే. నా కుటుంబం అంటుంది, ఏ దినమైతే ఎజేకియా క్రీస్తును అంగీకరించాడో 14 సంవత్సరాల వయసు, వెంటనే నా కుటుంబంలో ఉన్నవారు అంగీకరించలేదు. నేను పొందుకున్నాను, నేను ఆయన్ని ప్రేమించడం ప్రారంభించాను, నేను సంతోషించాను, ఉత్సాహించాను, యేసుని పిచ్చిగా ప్రేమించాను. వెంటనే నా తండ్రి వెళ్ళి తమిళ్ పండిట్ అన్నమాట, నా తల్లి జీతం పెరిగిపోయింది, నా కుటుంబ పరిస్థితి మారిపోయింది. ఎవరికి తెలియదు, ప్రతిదీ మారిపోతూ వచ్చింది. ఆర్థికంగా మారిపోయింది, ఆరోగ్యపరంగా మారిపోయింది, ఆశీర్వాదాలు వచ్చాయి. ఏ దినానైతే నువ్వు క్రీస్తులోనికి వస్తావో, ఏ దినానైతే నువ్వు తీర్మానించుకుంటావో దేవుడితో నడవడానికి, ప్రతిదీ నీ కుటుంబములో, ప్రతిదీ నీ జీవితములో, ప్రతిదీ మీ దేశములో మారిపోతుంది. నేనెక్కడికి వెళ్ళినా పరిస్థితులు మారుతాయి. నా భార్య వచ్చింది, నా జీవితం మారిపోయింది. నేను వెళ్ళాను, తన జీవితం మారిపోయింది. ఎంత యవన తరాలు మారుతున్నాయో చూడండి. ఇప్పటికి కూడా నేను చూస్తాను, ప్రజలు అంటారు, మీరు నా స్థలానికి వచ్చానన్నా, ఆ తర్వాత ఆ స్థలంలో నా పరిస్థితులే మారిపోయాయన్నా. మీరు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు నేను వాగ్దానం చేసి చెప్తున్నాను, ఈ జోయే నుంచి మార్పు వచ్చేస్తుంది. మీరు ఎలాంటి వ్యక్తి అంటే మార్పును తీసుకొచ్చే వ్యక్తి. మీరు బైబిల్ ఏం సెలవిస్తుంది అంటే, ఎవడైనను క్రీస్తునందున్న ఎడలా, మీ జీవితం క్రీస్తులోనికి వచ్చినప్పుడు, యేసు క్రీస్తు మీ జీవితంలోనికి వచ్చినప్పుడు ఆయన అవుతాడు అనట్లేదు. ఏ దినమైతే క్రీస్తు మీలోనికి వస్తాడో ఆయన నూతన సృష్టి. ఆమేన్. ఆయన ఏమంటున్నాడంటే, పాతవన్నీ గతించిపోయాను. ఆయన ఏమంటున్నాడు చూడండి, ఇదిగో సమస్తము నూతనమాయను.